మూవింగ్ టు వెదర్ ఉమ్మడి విశాఖ జిల్లాలో తెల్లవారుజాము నుంచి కుండపోతగా వాన పడుతోంది. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు రేపు కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాగల 24 గంటల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. బాపట్ల, నంద్యాల, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాలు అనుకున్న సమయానికంటే ముందుగానే కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే విజయవాడలో భారీ వర్షం కురుస్తోంది. బస్టాండ్, రైల్వే స్టేషన్, బందర్ రోడ్డు, సింగ్ నగర్, వాంబే కాలనీ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. అటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నేడు రేపు కూడా కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నాయి. రైట్, వాతావరణంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ విశాఖ నుంచి ఇస్తారు. అనిల్, చెప్పండి, ఏం చెప్తోంది వాతావరణ శాఖ? ప్రస్తుతం ఎలా ఉంది? మొత్తం ఉత్తరాంధ్ర నుంచి ఇటు విజయవాడ వరకు కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని అప్డేట్ అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? గుడ్ మార్నింగ్ హరి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కుండపోత వాన కురుస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉన్న నేపథ్యంలో పూర్తిగా అత్యధిక వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ఆ ప్రాంతాలపై అత్యధిక ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు రేపు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాయలసీమలో ఉన్నటువంటి మరో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మనం చూడొచ్చు, సముద్ర వాతావరణం కూడా అలజడిగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే తీరం వెంబడి గాలుల వేగం కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 60 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు ఉండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు రానున్నటువంటి వారం రోజుల పాటు రాష్ట్రంలో పూర్తిగా వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో పూర్తిగా మోస్తరు వర్షాలు అన్ని ప్రాంతాల్లో పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఋతుపవనాలు కూడా అత్యంత చురుకుగా కదులుతున్నాయి. అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళను తాకేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా జూన్ 5వ తేదీ నాటికి ఏపీలోకి రాయలసీమకు ప్రవేశించేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వెదర్ బులెటిన్స్ కూడా రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలతో జనమంతా పూర్తిగా అల్లాడిపోయినటువంటి సందర్భం. గడిచినటువంటి 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కుండపోత వాన కురుస్తుంది. గడ్డలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఋతుపవనాలు రాయలసీమలోకి ఎంటర్ అయిన తర్వాత వారం రోజుల్లో రాష్ట్రం అంతా విస్తరించనున్నాయి. ఈ ఏడాది అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. హరి. రైట్ అనిల్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.